ఈ వీడియోలో 'కాంతారా చాప్టర్ 1' సినిమా రిలీజ్ డే రోజే థియేటర్‌లో ఫ్రీగా ఎట్లా చూడొచ్చో నేను చెప్పిన. ఒక్కసారి ఈ వీడియో చూడండి. 'కాంతారా చాప్టర్ 1' ట్రైలర్ అందరికీ నచ్చుంటది గానీ, అందరికి అర్థమై ఉండదు గదా! సో, దట్ ఈస్ వై ఐయామ్ డూయింగ్ దిస్ వీడియో. అంటే నువ్వేమన్నా పెద్ద పీకుడు గానివా నీ ఒక్కనికే అర్థమైందా అంటే, నాకు గూడా అర్థం గాలేదు. సో, దట్ ఈస్ వై మీ బిహాఫ్ మీద నేను టైం తీసుకొని రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి. అందుకే డోంట్ స్కిప్ ద వీడియో. ఇదొక ర్యాండమ్ వీడియో గాదు. కంప్లీట్‌లీ వాట్ ఈస్ 'కాంతారా చాప్టర్ 1' అనేదే ఈ వీడియో. సో, మీరు స్కిప్ చేసి ఈ వీడియోని చూస్తే మీకు క్లారిటీ రాదు. అండ్ క్లారిటీ లేకుండా సినిమాకి పోతే అక్కడక్కడున్న హై పాయింట్స్ ఎక్కుతాయేమో గానీ సినిమా కథ మాత్రం అర్థం కాదు. సో, మన స్కూల్లో సోషల్ క్లాస్‌లో నిద్రపోయినట్టు కాకుండా బయాలజీ క్లాస్‌లో ఎట్లాంటి అటెన్షన్ పే చేసేటోళ్ళమో అట్లాంటి అటెన్షన్ పే చేసి వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. ఒకవేళ మీరు ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అట్లనే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్. 'కాంతారా చాప్టర్ 1' సో, ఇదొక ఫోక్‌లోర్ సబ్జెక్ట్. అంటే దేవుడు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ కథలు వీటిని బేస్ చేసుకొని ఉన్న సినిమా. సో, మన తెలుగు స్టేట్స్‌లో ఉన్న జనాలకి తులునాడులో ఉన్న ఆ ట్రెడిషన్స్, ఆ హిస్టరీ ఐడియా ఉండకపోవచ్చు. బట్ మ్యూచువల్స్‌కి మేబీ ఐడియా ఉండొచ్చు. తులునాడు అంటే ఏందో తెలవనోళ్ళ కోసం చెప్తున్నా. తులునాడు అనేది ఒక జియోగ్రఫికల్ రీజన్. అంటే కోస్టల్ కర్ణాటక అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కోస్టల్ కేరళ. ఈ రీజియన్‌ని తులునాడు అని పిలుస్తాం. ఈడంతా తులువే మాట్లాడతారు. అంటే ఇననికి కొద్దిగా కన్నడ లెక్కనే అనిపించినా కన్నడ కాదు. తులు సెపరేట్ భాష. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'కాంతారా చాప్టర్ 1' గురించి నేను మాట్లాడేది మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే కొద్దిగా హిస్టరీ తెలవాలి. అండ్ అట్లనే ఈ సినిమాలో ఉండే దేవుళ్ళ గురించి కూడా తెలవాలి. అప్పుడే నేను చెప్పేది ఏందో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లేకపోతే కష్టమే. సో, 'కాంతారా' అనే సినిమా మొత్తం ఈ కోస్టల్ కర్ణాటకలోనే జరుగుతది. అంటే తులునాడు రీజియన్‌లోనే. సో, అది 1 కావచ్చు, 2 కావచ్చు, లేకపోతే ఇంకా ఫ్యూచర్‌లో ఏమైనా పార్ట్స్ తీస్తే అది కూడా ఈడనే ఉంటది. ఎందుకంటే ఇదొక ట్రెడిషన్‌కి సంబంధించింది, ఒక లొకేషన్‌కి సంబంధించిన సినిమా. ఇప్పుడు పోయి యూకేలా, యూఎస్‌లా ఇట్లా ఏం తీయరు. సో, ఎన్ని పార్ట్‌లు తీసినా ఈ ప్లేస్‌లోనే తీయాలి. 'కాంతారా' సినిమాలో ఏముంటది, ఒక రాజుకి అన్నీ ఉన్నా ప్రశాంతత లేనందుకు పోయి ఒక దేవుడిని తెచ్చుకుంటాడు. దానికి బదులుగా ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఒక ట్రైబల్స్‌కి ఇచ్చేయాల్సి వస్తది. అండ్ కొన్ని జనరేషన్స్ తర్వాత ఒక దిక్కు పోలీసోళ్ళు, ఇంకో దిక్కు ఈ రాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంత కాస్ట్‌లియెస్ట్ ల్యాండ్‌ని ఎట్లా రిటర్న్ తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నప్పుడే హీరో మీదకి దేవుడొచ్చి విలన్ని చంపేసి ఆ కాన్ఫ్లిక్ట్ మొత్తం క్లియర్ చేసేస్తాడు. ఇదే యాక్చువల్ 'కాంతారా' సినిమా. ఇప్పుడు ఈడ దేవుడు అంటే పంజోర్లి దేవుడు అని ఒకటే దేవుని పేరు మనకు తెలుసు. కానీ క్లైమాక్స్‌లో హీరో కింద పడిపోయినప్పుడు వచ్చేది పంజోర్లి దేవుడు కాదు. గులిగా అనే దేవుడొస్తాడు. అంటే ఈ గులిగ దేవుడిని మనకు చూపియరు. కానీ పంజోర్లి దేవుడిని మాత్రం మనకు చూపిస్తాడు. అదే వరాహ రూపం అవతారంలో ఒక విగ్రహం ఉంటది కదా! సో, అదే పంజోర్లి దేవుడు. కానీ గులిగ దేవుడు అంటే పంజోర్లి దేవుడికి అసోసియేటే. బట్ ఎట్లా అంటే ఇప్పుడు క్షేత్రపాలకుడు అంటారు గదా! అంటే మూల విరాట్ పంజోర్లి దేవుడైతే క్షేత్రపాలకుడు మన గులిగ దేవుడనమాట. గులిగ దేవుడు చాలా ఫియర్స్ అండ్ ఫెరోషియస్‌గా ఉంటాడు. అంటే ఇప్పుడు పంజోర్లి దేవుడిని అండ్ అట్లనే గులిగ దేవుడిని కంపేర్ చేసి చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆ రాజు ఒక మాట ఇచ్చిండు గదా! ఈ ఫారెస్ట్ ల్యాండ్ అంతా మీదే అని చెప్పి. ఒకవేళ ఆ రాజు ఆ మాట తప్పితే పంజోర్లి దేవుడన్న క్షమిస్తాడేమో గానీ, గులిగ దేవుడు క్షమించడు. అంటే ఉగ్ర రూపం అన్నట్టు. ఫియర్స్ ఉంటాడు. అందుకే మనకి 'కాంతారా' క్లైమాక్స్‌లా రిషబ్ శెట్టికి ఆవహించిన రూపం చాలా ఉగ్రంగా ఉంటది. మొత్తం బ్లడ్ షెడ్ ఉంటది. అయితే మీకొక డౌట్ రావచ్చిప్పుడు. అది 'కాంతారా' సినిమాల కాస్ట్యూమ్ అదంతా యేసుకొని, ఒక ట్రెడిషనల్ అటైర్‌ల కాస్ట్యూమ్ అదంతా యేసుకొని ఒక డాన్స్ చేస్తారు గదా! అది ఏ దేవునికి చేస్తారని. యాక్చువల్లీ ఇది పంజోర్లి దేవునికే చేస్తారు. దాన్ని భూతకోల అంటారు. అంటే ఇప్పుడు మనం బోనాలు ఎట్లయితే చేస్తామో, మనకి బోనాలు ఎట్లయితే రిచువలో వాళ్ళకది భూతకోల అనేది ఒక రిచువల్. అది పంజోర్లి దేవుని కోసం చేస్తారు. గులిగ దేవుని కోసం గాదు. అయితే ఇప్పుడు 'కాంతారా చాప్టర్ 1' గురించి మాట్లాడదాము. అయితే ఈ ట్రైలర్‌లా పంజోర్లి దేవుడు గానీ, లేకపోతే గులిగ దేవుడు గానీ, అసలు వీళ్ళ ఆరిజిన్ ఎట్లా స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. అండ్ అట్లనే వీళ్ళ ఆరిజిన్ కన్నా ముందు ఏముండే అని చూపిస్తున్నాడు. అండ్ అట్లనే మీరు ట్రైలర్‌లో బర్మే అని ఒక మాట ఇనుంటారు. బెర్మే. అయితే తులునాడులో బర్మే అంటే శివుడు గానీ, బ్రహ్మ గానీ అంట. అందుకే మనకు లాస్ట్ షాట్‌ల రిషబ్ శెట్టి ఒక త్రిశూలం పట్టుకొనున్నాడు. సో, బేసికలీ ఈ సినిమా ట్రైలర్‌ల యాక్చువల్ ప్లాట్ పాయింట్ ఏంది అన్నది చూపియలేదు. బట్ ఈ సినిమాని ఎంత పెద్ద స్కేల్‌లో తీసినాం అనేది మాత్రమే చూపిచ్చిండు. అయితే ఈ సినిమా మన 'కాంతారా' హీరో క్యారెక్టర్ శివ ఉన్నాడు కదా! వాళ్ళ యాన్సిస్టర్స్‌ది స్టోరీ. అంటే వేల వందల సంవత్సరాల క్రితం ఉన్న కాన్ఫ్లిక్ట్. అంటే ఈ దేవుళ్ళు అసలు ఏడ స్టార్ట్ అయ్యారు, వాళ్ళ ఆరిజిన్ ఏంది, ఎట్లా అని చూపిస్తుండొచ్చు. అండ్ క్లియర్‌గా ట్రైలర్ మొత్తం చూస్తే అర్థమైంది ఏందంటే, ఈ కడంబా డైనెస్టీ కింగ్స్‌కి అండ్ ఆ బనవాసి అనే ఫారెస్ట్‌లో ఉండే ట్రైబల్స్‌కి మధ్యలో గొడవ.
దేనికోసం అనేది క్లారిటీ లేదు. బట్ ఈదర్ అది ఈ ఫారెస్ట్ ల్యాండ్ కోసం గావచ్చు, లేకపోతే ఆ ఫారెస్ట్‌లో దొరికిన దేవుని కోసం గూడా గావచ్చు. సో, ఈ గొడవలల మధ్యల ట్రైబల్స్ హీరోకి అండ్ అట్లనే రాజు ఫ్యామిలీలో పుట్టిన ఒక ప్రిన్సెస్‌కి మధ్యలో లవ్ గూడా జరుగుతదని చూపిచ్చిండు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందంటే, దేవునికి ఎట్లా ఫ్యూచర్ తెలుస్తది గాబట్టి, ఈ రాజు ఫ్యామిలీలో పుట్టిన ఒక బాబుని ఈ ట్రైబల్స్‌కి దొరికేటట్టు చేసి, అండ్ ట్రైబల్స్ దగ్గరనే పెరిగేటట్టు చేసి, అండ్ ఈ కింగ్స్‌కి అగెయిన్స్ట్‌గా అండ్ ఈ ట్రైబల్స్‌కి సపోర్ట్‌గా ఇదే బాబు నిలబడతాడు అనిపిస్తుంది. అండ్ ట్రైలర్ స్టార్టింగ్‌లోనే మెయిన్‌లీ ఒక ప్లేస్ గురించి చూపిచ్చిండు. నాన్న ఎందుకు ఇదే ప్లేస్‌లో మాయమైపోయిండు అని చెప్పి. అంటే భూతకోల ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎందుకు ఆ రిచువల్ పెర్ఫార్మ్ చేసినోళ్ళంతా మాయమైపోతారో వీటి గురించి క్లారిటీ ఇస్తాడనిపిస్తుంది. సో, బేసికలీ 'కాంతారా చాప్టర్ 1' సినిమాని బ్రేక్ డౌన్ చేయాలంటే, ఒక కింగ్స్ ఫ్యామిలీలో పుట్టిన ఒక బాబు ట్రైబల్స్‌కి దొరికి వాళ్ళ దగ్గరనే పెరిగి, ఎప్పుడైతే కింగ్స్ గ్రీడీ అయిపోయి ఫారెస్ట్‌నో లేకపోతే ఈ ఫారెస్ట్‌లో ఉన్న దేవుడినో తీసుకెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఇదే బాబు నిలబడి ఫైట్ చేసి, ఎప్పుడైతే హీరో ఓడిపోతున్నాడు అని అనిపించిందో, అప్పుడు ఈ బర్మీ అనే దేవుడు హీరోని ఆవహించి వాళ్ళందరినీ చంపేసి వీళ్ళతో పాటుగా సపోర్ట్‌గా నిలబడతాడు. అండ్ ఈ పంజోర్లి అండ్ గలిగ దేవుడు అసలు ఎట్లా స్టార్ట్ అయ్యారు, వాళ్ళ ఆరిజిన్ ఏంది, ఈ రిచువల్ పెర్ఫార్మ్ చేసేటోళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు, ఇవన్నీ ఎక్స్‌ప్లనేషన్స్ ఇయ్యడము అండ్ ఈ కథ చెప్పడమే ఈ సినిమా అనిపిస్తుంది. కానీ చెప్పినంత సింపుల్‌గా ఈ సినిమా మేకింగ్ అనిపిస్తలేదు. ఎందుకంటే లార్జ్ స్కేల్‌లో ఈ సినిమాని తీసినట్టు చూపిస్తుర్రు. అండ్ ఒక వార్ సీక్వెన్స్‌కి అరౌండ్ 500+ ఫైటర్స్‌ని అండ్ అట్లనే 3000+ జూనియర్ ఆర్టిస్ట్‌ని హైర్ చేసుకొని ఒక పెద్ద వార్ సీక్వెన్స్, మేజర్ వార్ సీక్వెన్స్ షూట్ చేసినారంట. అంటే ఈ సినిమా లార్జ్ స్కేల్ అదంతా ఈజీగా అర్థమైపోతుంది ఈడనే. అండ్ ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో చాలా మిస్టరీలున్నాయి. అంటే షూట్ చేసేటప్పుడు ఈ సినిమాతోని అసోసియేట్ అయి ఉన్న కొంతమంది మిస్టీరియస్‌గా చచ్చిపోవడం అండ్ అట్లనే రిషబ్ శెట్టి ఒక వార్ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు 4-5 టైమ్స్ చావు వరకు పోయి రిటర్న్ రావడము ఇదంతా జరిగిందంట. అయితే రిషబ్ శెట్టి కన్నడ ప్రెస్ మీట్‌లో మాట్లాడుకుంటా ఏదో ఒక డివైన్ పవర్ మమ్మల్ని కాపాడింది, మమ్మల్ని ఇంతవరకు నడిపించింది అని చెప్తుండు. అసలు ఈ పంజోర్లి, గులిగ దేవుళ్ళ ఆరిజిన్ ఏంది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది, వాళ్ళ స్టోరీ ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అట్లనే 'కాంతారా చాప్టర్ 1' అని కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే ఫర్ ష్యూర్ ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాము. 'కాంతారా చాప్టర్ 1' సినిమా ఫ్రీగా చూడొచ్చు అని చెప్పిన కదా, దానికోసం మీరు ఒక చిన్న పని చేయాల్సి వస్తుంది. అదేంటంటే ఈ వీడియోని మీరు ఎవరితోనైతే 'కాంతారా చాప్టర్ 1' సినిమా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి, మీరు ఇంకా వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ కింద కమెంట్స్లో 'కాంతారా చాప్టర్ 1' అని కమెంట్ చేస్తే అట్లా ఎన్ని కమెంట్స్ వస్తాయో తెలియదు, వచ్చిన అందరి పేర్ల మీద ఒక లక్కీ డిప్ తీస్తాము. ఆ లక్కీ పర్సన్కి October 2 కాంతారా రిలీజ్ డేట్ రోజున 2 టికెట్స్ వాళ్ళ నియరెస్ట్ థియేటర్లో బుక్ చేసి ఇస్తాము. అండ్ ఇదంతా ఫేకా జెన్యూనా అని డౌటే వద్దు, ఎందుకంటే ఈ లక్కీ డిప్ ఏదైతే వీడియో చేస్తామో అది కూడా October 1 5 PMకి ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో గో గెట్ ఇట్. అండ్ వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు సజెషన్స్. ఏం చేద్దాము, ఎట్లా చేద్దామని మీ దగ్గర ఏమైనా సజెషన్ ఉంటే కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. సో దట్ మళ్ళా మంచి వీడియోతో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్. అజయ్ కట్ జై.